హాయ్ అండి. ఇవాళ అమ్మవారికి నేను గన్నేరు పువ్వులతో మాత్రం అష్టోత్తరం చేసుకుంటున్నానండి. 108 గన్నేరు పువ్వులు అయితే కోసుకొచ్చి పక్కన పెట్టుకున్నానమాట. అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలని. నేను ఏ రోజు మీకు తాబేలు అయితే చూపించలేదు కదా. నేను ఈశాన్య మూలలో తాబేలు అయితే పెట్టుకుంటానండి, ఉత్తరం వైపు తిప్పి. నేను ఎప్పుడు ఇది చూపించలేదు కదా మీకు. నేను శుక్రవారం అనాలంటే భయం వేస్తుందండి నాకు, రా పలకదనమాట. అందుకే శుక్రవారం అంటాను. నాకు మరి పలకను ఫాస్ట్గా అన్నప్పుడు రా అనేది సరిగా రాదండి. అందుకే అలా వస్తుంది. కావాలని ఎవరు పలకరు కదా. ఎందుకంటే నాకు ఎక్కువగా వచ్చే కామెంట్లో ఇదే, శుక్రవారం కాదక్క అని చెప్తూ ఉంటారు. మంచిగానే చెప్తారులేండి, కానీ నాకు నోరు తిరగంది, నేనేం చేయలేను కదా. మరి తులసికోటలో అయితే మనం గుండ్రాయి అయితే పెట్టుకుంటా కదా, దానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుని తులసికోటలు అయితే పెట్టుకున్నానండి. అలాగే తులసికోట పూజ చేసుకుని హారతి అయితే ఇచ్చేసానమాట. నేను ఇందాకే కాళ్ళకు పసుపు రాసుకున్నాను, కానీ వీడియో ఒకటి ముందుకి వెనక్కి అవడం జరిగిందండి. మళ్ళీ అక్క కాళ్ళకు పసుపు రాయకుండా తులసి చెట్టు పూజ చేసావేంటి అంటారు కదా, అందుకని చెప్తున్నాను. అమ్మవారికి ఏమో సేమియా పాయసం అయితే రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని ఆ దుర్గాదేవి దగ్గర అయితే దీపం వెలిగించుకున్నానండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేశాను. అలాగే గన్నేరు పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. 108 గన్నేరు పువ్వులతో అష్టోత్తరం చేసుకోవడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల కూడా మనకి అంతా మంచి జరుగుతుందండి. గన్నేరు పువ్వులన్నా అమ్మవారికి ఇష్టం అనమాట. ఇంకా పూజ అయితే చేసుకున్నా కదా, నైవేద్యాన్ని కూడా అమ్మవారి గిన్నెలో పెట్టి అమ్మవారికి అయితే పెట్టుకున్న. అలాగే తాంబూలం కూడా సమర్పించానండి అమ్మవారికి. అలాగే సేమియా పాయసం నైవేద్యంగా పెట్టి హారతి అయితే ఇచ్చి ఈరోజైతే పూజ అనేది ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు అమ్మవారికి చక్కగా గన్నేరు పూలతో అట్లాగే తాంబూలం పెట్టి అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నానండి. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. అందరూ బాగుండాలి, అందులో నేను